చూడండి అసలు ఇది ఎంత ముద్దుగా ఉందో చక్కగా. రెండు దోసకాయలు వచ్చినాయి. అసలు ఎన్ని దోసకాయలు వస్తాయంటే ఇదే బెటర్ అనిపించింది నాకు. చూడండి అసలు ఎంత మంచి సైజులో ఉందో. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఒక మంచి హార్వెస్ట్ ఉందండి. వాటిని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం. వచ్చేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి మనం పిచ్చికి పొట్లకాయలను హార్వెస్ట్ చేద్దాం. ఇవి లాస్ట్ టైం అయితే చాలా కాయలు వచ్చినాయి. మళ్ళీ ఆ పాద ఎండ్ అయిపోయి కొత్త పాద పెట్టారు. దాని నుండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం భలే ఉంటాయండి పిచ్చికి పొట్లకాయలు అయితే మాత్రం. చూడడానికి ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా చక్కగా ఉంటాయి. ఇదిగోండి, మళ్ళీ కొత్త పాద నుండి వచ్చిన ఫస్ట్ కాయ అనమాట. ఫస్ట్ హార్వెస్ట్ చేసిన పిచ్చికి పొట్లకాయ. ఆల్రెడీ పెట్టారండి రెండు. ఇంతకు ముందు అయితే రెండు రకాలు ఉన్నాయండి. ఇది చిన్న పొట్లకాయలు, వైట్ పొట్లకాయలు, గ్రీన్ పొట్లకాయలు కూడా పెట్టారు లాస్ట్ టైం అయితే. అవి మళ్ళీ పెట్టారు, రెండు పెట్టారు మా శ్రీవారు. కానీ ప్రజెంట్ అయితే ఒక్కటే వచ్చిందండి పాదు, ఇంకోటి రాలేదు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒక రెండు ఉన్నాయి. నిజంగా మనకి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయండి కూరగాయలు చక్కగా. కొత్త పాదుల నుండి సమ్మర్లో కొంచెం డల్ అయినాయి కూరగాయలు, మళ్ళీ చక్కగా వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ చూడండి అసలు ఇది ఎంత ముద్దుగా ఉందో చక్కగా కాయ. 6 కాయలు వచ్చినాయి. చక్కగా కూర అయిపోతాయండి మాకు. ఇప్పుడు వచ్చేసి దోసకాయలండి. ఇదిగోండి దోసకాయ చూడండి. మళ్ళీ ఇప్పుడైతే ఒక 2 దోసకాయలు వచ్చినాయి. అసలు ఎన్ని దోసకాయలు వస్తున్నాయంటే నిజంగా ఎన్ని కాయలు ఇచ్చిందో ఈ పాదు మాకు. ఇంకొకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు వచ్చేసి కీరా అండి, షార్ట్ కీరా. కీరాలు వచ్చేసి ఎలకలు తినేస్తున్నాయండి. చూడండి, ఎలకలు అయితే చాలా ఎక్కువ ఉంటున్నాయి మాకు. బీరకాయ అయితే ఈరోజు మందు పెట్టారులేండి ఎలకలకే. ఇదిగోండి, ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఎలా తినేసినాయో, చాలా బాధేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి కాకరకాయలను హార్వెస్ట్ చేద్దాం. ఇది కొత్తగా పెట్టారు పాదు. కొత్తగా పెట్టిన పాదు నుండి చూడండి అసలు ఎంత మంచి సైజులో వచ్చినాయో కాకరకాయలు. ఒక 2 కాయలు అయితే చాలండి, కూర అయిపోతాయి. చాలా బాగా వచ్చినాయి. చక్కగా మన గార్డెన్లో నిత్యం కాకరకాయలు ఉంటున్నాయండి. చాలా హెల్త్కి కూడా మంచిదిలే కాకరకాయలు తినడం. బాగా తింటున్నాం మేమైతే. మా శ్రీవారు, నేను, మా అబ్బాయి తినడం. ఇదిగోండి, చూడండి అసలు ఎంత మంచి సైజులో ఉందో. మళ్ళీ చక్కగా వస్తున్నాయండి పిచ్చికి పొట్లకాయలు, కాకరకాయలు, వంకాయలు మొక్కలు పెట్టారు. ఇదిగో ఇది పాత పాదండి. ఇదిగోండి సైజు చిన్న సైజు ఇవి. అవి మాత్రం అసలు ఎంత బాగున్నాయో. ఇదొకటి ఉంది. ఇదిగోండి, ఇది కొత్త పాదే. అసలు ఎంత పెద్ద సైజో చూడండి. మంచి విత్తనం అన్నమాట ఇది. ఇదిగోండి చూడండి, పెద్ద పెద్ద కాకరకాయలు. అసలు ఎన్ని కాయలు వచ్చినాయో. కాకరకాయలు కూడా చాలా వచ్చినాయి. వస్తున్నాయి కానీ దొండకాయలు బాగానే వస్తున్నాయి, కానీ కొంచెం సైజు తగ్గినాయండి. కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి. చాలా పెద్ద సైజు దొండకాయలు వస్తాయి దీని నుంచి. మెన్యూర్ పెట్టడానికని కింద చూస్తే వేర్లు అండి, ఎక్కువ వేర్లు వచ్చేసినాయి అంట. అందుకని ఇంకెందుకులే మొత్తం తీసేసి పాదు రీపాటింగ్ చేస్తానంటున్నారు. చాలా వేర్లు ఎక్కువ ఉన్నాయంటండి. రీపాటింగ్ చేసేస్తాను అనేసి అంటున్నారు. ఇంకప్పుడు మొత్తం ప్రూనింగ్ చేస్తారు. ఇవ్వండి, బాగానే వస్తున్నాయి మనకి. వీక్లీ వన్స్ ఒక కూర అవుతున్నాయి, కానీ సైజు తగ్గినాయండి. ఇప్పుడు అయితే మనం ఎర్రబచ్చలు ఉందండి, ఎర్రబచ్చల కూర. దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఇదైతే నేను ఇలా కాళ్ళతో చేసేస్తున్నాను. మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇలా చేసేస్తుంటే చక్కగా చిగుర్లు వస్తున్నాయండి. ఆకులు కట్ చేయడం కంటే ఇదే బెటర్ అనిపించింది నాకు. నేనైతే పప్పులోనే వేసాను ఇది. దీంతో ఏం రెసిపీస్ చేసుకుంటారో నాకు ఇంకా తెలీదు. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా పప్పులోనే వేసాను. ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్ నాకండి. ఇది బచ్చల కూర మంచి రిచ్ ఐరన్ ఉంటుంది దీంట్లో. లేడీస్కి అయితే చాలా మంచిది.
అండి ఈరోజైతే ఇంత హార్వెస్ట్ చేశాను. అయితే చుక్కకూర అండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. అసలు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది ఒక 2 టైమ్స్ కట్ చేశానండి, మళ్ళీ చక్కగా వస్తుందో చూడండి. భలే ఉంటుందండి ఇది మాత్రం. ఈసారి నేను దీన్ని మీల్ మేకర్ కానీ చికెన్ కానీ మటన్లో కానీ వేసి వండాలనుకుంటున్నాను. ఈసారి వెరైటీగా వేసి వండుతానండి. ఆకుకూరలే మాత్రం చాలా చక్కగా వస్తున్నాయండి. డైరెక్ట్గా ఎండ పడకుండా చక్కగా కొంచెం నీడలో పెడతారండి, అందుకని చక్కగా వస్తాయి ఆకుకూరలు మాత్రం. ఇదిగోండి చూడండి అసలు ఎంత చుక్కకూర వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దామండి. చూడండి పచ్చిమిర్చి, ఇవి కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఇవి కూడా ఈ మధ్యన పెట్టిన మొక్కలేనండి, మా వారు చక్కగా వస్తున్నాయి కొత్త మొక్కలు. మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో పెట్టేశారండి. ఇవిగోండి చాలా మొక్కలు పెట్టేశారు. చక్కగా నేను హార్వెస్ట్ చేస్తానని వెరైటీలన్నీ పెడతారు మా శ్రీవారు. ఇదిగోండి చాలా ఉన్నాయి కాయలు, అయితే కనిపించట్లేదు ఆకుల్లో, చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి అసలు ఇదొక రకం అన్నమాట. చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయో. 2 మొక్కలండి, చిన్న చిన్న పచ్చిమిర్చి మొక్కలు. ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయో చూడండి. తోటకూర ఎంత చక్కగా ఉందో. లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేశాను, చిన్న వదిలేసానండి. మళ్ళీ చూడండి ఇది ఎంత బాగా వచ్చేసినాయో. ఇవి చాలా లేతగా ఉన్నాయండి తోటకూర మాత్రం. ఇవిగోండి 2 రకాల తోటకూరలు మొత్తం హార్వెస్ట్ చేసేసాను. మా డ్రాగన్ చెట్టు అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చాలా 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 కాయలు అన్నమాట. రీసెంట్గా ఈ కొమ్మ ప్రూనింగ్ చేశానండి. ఈ కొమ్మ ప్రూనింగ్ చేస్తే ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. దీన్ని పూత ఒక 5-6 వచ్చినాయి. అలాగే ఇదిగోండి ఇక్కడ, ఇదిగమ్మా కింద చూపించు. ఇదిగో ఈ స్టెమ్ ప్రూనింగ్ చేశానండి. ఈ స్టెమ్ ప్రూనింగ్ చేశాను. అదిగా కింద చూడండి, అవి ఎన్ని వచ్చినాయో చూడండి. ఇంచుమించు 15 కాయల వరకు పూత అయితే వచ్చిందండి. ఇక్కడ చిన్న కాయ ఒకటి తయారైంది, ఇది హార్వెస్ట్ చేసేస్తాను. ఇది సైజు తయారవ్వలేదండి. నేను చిన్న కాయ, చిన్నదే, ఇంకా సైజు తయారవ్వాల అంటే ఇది పాలినేషన్ సరిగ్గా అవ్వలేదన్నమాట. నేను ఒకేసారి కాకుండా ఈ క్రాప్ అయిపోతుందండి, మళ్ళీ ఇప్పుడు ప్రూనింగ్ చేసుకున్నాను, మళ్ళీ ఇవి వచ్చినాయి అన్నమాట పూత. అలాగా మళ్ళీ ఈ కాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని కొమ్మలు ఉన్నాయి, ఇవి ప్రూనింగ్ చేసుకుంటాను. అలా స్టెప్ బై స్టెప్ ప్రూనింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇదండి డ్రాగన్ జాగ్రత్తలో. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ చేసిన 4 రకాల ఆకుకూరలు, అలాగే కూరగాయలు. అసలు ఎంత బాగుందంటే టేబుల్ అంతా కలర్ఫుల్గా, టేబుల్ మొత్తం నిండిపోయిందండి ఈరోజు హార్వెస్ట్. చూడండి ఇది వచ్చేసి ఎర్ర బచ్చల కూర, ఇవైతే దొండకాయలు, పచ్చిమిర్చి, పెద్ద పెద్ద కాకరకాయలు, ఒక చిన్న డ్రాగన్ ఫ్రూట్, అలాగే చుక్కకూర, తోటకూర, పిచ్చిక పొట్లకాయలు, 2 దోసకాయలు, కీర, షార్ట్ కీర. ఇదిగండి ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా చక్కటి హార్వెస్ట్ అండి. అలాగే మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.